ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డల మధ్య మీ రాజకీయ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం అన్నదమ్ములైనటువంటి భావంతో కలిగిన అమాయక ఆదివాసీ లంబాడి గిరిజన బిడ్డల మీద అనవసరంగా రాజకీయం చేయకండి అని రండి, గిరిజన హక్కుల కోసం, గిరిజన బిడ్డల భవిష్యత్తు కోసం జీవో నంబర్ 3 కోసం కొట్లాడదామని మీ రాజకీయాల కోసం తండాలలో గుడాలలో నివసిస్తున్నటువంటి అమాయక ఆదివాసీ లంబాడీల గిరిజన బిడ్డలు ఆగమైపోతున్నారని, ఇకనైనా నీ బుద్ధిని మార్చుకోమని ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఇప్పటికైనా ఏనాటికైనా చెప్తా ఉన్నామని, ఆదివాసీ మిత్రులు మా మిత్రులే కాని శత్రువులైతే కాదు అని, కానీ మీ రాజకీయ బుద్ధితోటి దయచేసి విడదీయకండి, మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే అంటూ ఇందుకుగాను తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు మీ బుద్ధి మార్చడానికి, మా లంబాడి బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేలో మానుకోట అనే కార్యక్రమం లంబాడి బిడ్డల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామన్నారు భూక్య సురేష్. యావత్ తెలంగాణ రాష్ట్ర గిరిజన లంబాడి బిడ్డలకు ముందుగా నమస్కారం. నా పేరు భూక్య సురేష్ నాయక్. ఇల్లెందు నియోజకవర్గం, ఇల్లెందు మండలం, ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ. 28వ తారీఖున జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ మహార్యాలీని సభని తప్పకుండా సేవలాల వారసులుగా ఖచ్చితంగా మనం ఆ యొక్క ర్యాలీని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కేవలం రాజకీయ కుట్రతోని ఈరోజు సోయం బాబురావు, తెలివిలేని తెల్లం వెంకట్రావు చేసినటువంటి కుట్రపూరితమైన రాజకీయం వల్ల ఈరోజు లంబాడి ఆదివాసీ మిత్రుల మధ్య ఒక గొడవని క్రియేట్ చేశారు. అయ్యా, నిజంగా సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు ఈ గిరిజన బిడ్డల మీద, ఆదివాసీ గిరిజన లంబాడి హక్కుల మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా రా, మీతో పాటు మేమున్నాం, మీ హక్కుల కోసం, మన హక్కుల కోసం తప్పకుండా ఒక మిత్రత్వ భావంతో, ఒక అన్నదమ్ముల భావంతో ముందుకు వెళ్దాం. అంతేగాని మీ రాజకీయం కోసం, మీ రాజకీయ పబ్బం కోసం అమాయకమైనటువంటి ఆదివాసీ లంబాడి గిరిజన బిడ్డలు ఆగం చేయకండి. ఈరోజు మేము లంబాడి గిరిజన బిడ్డలైనటువంటి మేము రైల్వే స్టేషన్లలో, రైల్వేలలో మా ఆడబిడ్డలు పల్లీలు అమ్ముకుంటా ఉన్నారు. మీకు తెలియదా? ఈరోజు వ్యవసాయమే మాకు జీవనోపాధి అని మీకు తెలియదా? ఆవులు కాసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా బ్రతుకుతున్నాం ఒక అన్నదమ్ముల లెక్క. మీ రాజకీయ పబ్బకం కోసం ఎందుకు ఆదివాసీ లంబాడి మీద చిచ్చు పెడుతున్నారు మీరు? ఎస్, దీని ఉద్దేశంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆదివాసీ మిత్రులు మాకు శత్రువులేం కావు. ఈరోజు తండాలలో, గుడాలలో అన్నదమ్ముల లెక్క వాళ్ళు బావ అంటే బామ్మర్ది, అన్న అంటే తమ్ముడు, అల్లుడంటే మావ అన్న స్నేహభావంతో మెలుగుతూ ఉన్నాం. ఈరోజు మీ రాజకీయ బబ్బం కోసం ఈ 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టకండి. ఎస్, ఈరోజు రాబోయే 28వ తారీఖున లంబాడి ఆత్మగౌరవ సభను, మహార్యాలీని తప్పకుండా ఆ ర్యాలీలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడా గిరిజన బిడ్డలందరూ కంకణబద్దులై మీరందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సేవలాల వారసులుగా ఇలాంటి చిచ్చుబెట్ట రాజకీయాలు అతీతంగా వదిలేసి ఎటువంటి రాజకీయ భేదంతో ఈరోజు భవిష్యత్తులో మన బిడ్డల మీద, వీళ్ళ రాజకీయాల కుట్రల కోసం మన బిడ్డల మీద వేరే రకంగా వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా అన్నలు, అక్కలు, మీకు తోచినంత బండి కావచ్చు, ఎడ్ల బండి కావచ్చు, కాలినడక కావచ్చు, అవసరమైతే సర్ది కట్టుకొని రండి. ఆ యొక్క మహాసభను, మహార్యాలీని తప్పకుండా మనం విజయవంతం చేద్దాం. మన హక్కుల కోసం గిరిజన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఈరోజు ఎవరికేం తక్కువ కాదు. జాతి, సాంప్రదాయ, సంస్కృతి, సపరేట్ భాష ఉన్నటువంటి ఏకైక జాతి ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది లంబాడి జాతి అని కూడా మీరు తెలియజేసుకోవాలా. అనవసరంగా కుట్రపూరితంగా మమ్మల్ని ఎస్టీ జాబితాతో తొలగిస్తానంటే సహించేది లేదు.
ఒక్కసారి రోడ్డెక్కామా, లంబాడి బిడ్డలు ఒక్కసారి రోడ్డెక్కామా, గవర్నమెంట్ వల్ల కూడా కాదు అని చెప్పి కూడా మీ అందరి ముందు తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా 28వ తారీఖున మా ఆత్మ గురించి, మా ఆత్మ గౌరవం గురించి, లంబాడీల ఆత్మగౌరవం గురించి చలో మానుకోట కార్యక్రమంలో ప్రతి ఒక్క బిడ్డ సేవలాల వారసులుగా, జగదంబ తల్లి బిడ్డలుగా మీరందరూ కదిలి రావాలని, ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు, మీ రాజకీయం కోసం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టకండి. రా, గిరిజన హక్కుల కోసం పోరాడదాం. అంతేలే కానీ మీరు చేసే వ్యవహారాల గురించి ఇక్కడ గిరిజన ఆదివాసుల మధ్య గొడవలు అవుతున్నాయి తప్ప వేరేదేం కాదు. ఎస్, చలో మానుకోట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కడు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సేవలాల్, జై జగదాంబ.